చాలామందికి మైండ్లో వచ్చే క్వశ్చన్, అసలు మనకెందుకు భయం కలుగుతుంది? అనేక మంది అనేకసార్లు అంటుంటారు, నాకు చాలా భయం వేస్తుంది, భయం వేస్తుందని. అసలు భయం వేయటం తప్ప? మనిషిలో ఫియర్ రావటం తప్ప? మనిషి అన్నాక ఏదో ఒక సందర్భంలో ఎక్కడో అక్కడ కాస్తంత ఇసుమంతైనా భయం బయలుదేరుతుంది. ఆ ఫియర్ అనేది ప్రతి మనిషిలో ఉంటుంది అనమాట. కానీ చాలామంది గొప్ప వ్యక్తులైన వాళ్ళు ఆ ఫియర్ని ఓవర్కమ్ చేస్తారు. భయం రావటం తప్పు కాదు, ఫియర్ రావటం తప్పు కాదు, దాన్ని దాటి బయటికి రాకపోవడం తప్పు అనమాట. మనం చూస్తే ఒక పని మనం చేయలేము అన్న భయం రావచ్చు, లేదా ఒక పనికి మనకు అర్హత లేదు అనే భయం రావచ్చు, లేదా యాంగ్జైటీ టెన్షన్ వల్ల ఏదైనా మనం ఎగ్జామ్ రాస్తున్నా, లేకపోతే ఏదైనా గోల్ అచీవ్ చేయాలనుకున్నా చేయగలమా లేదా యాంగ్జైటీ టెన్షన్ వల్ల భయం రావచ్చు. లేకపోతే మన మెంటల్ కండిషన్ ఏదైతే రియాలిటీని మనం యాక్సెప్ట్ చేయలేకపోతే అప్పుడు కూడా భయం వస్తుంది అనమాట. వాస్తవం ఒక రకంగా ఉండి మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేనప్పుడు భయం వస్తుంది. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. మానవ జీవితం, ఏ హ్యూమన్ బీయింగ్ అయినా మనిషి చాలాసార్లు రోజు భయపడతా ఉంటాడు. కొన్నిసార్లు భయపడుతూనే చచ్చిపోతూ ఉంటాడనమాట. అంటే భయం అనేది ఒక మనిషిని మానసికంగా చితికిపోయేలా చేస్తానమాట. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనిషిలో ఏ మనిషికైనా వర్స్ట్ సినారియో ఏంటి, మనం ఎప్పుడైతే వర్స్ట్కి ప్రిపేర్ అయ్యామో, అసలు బాగా దారుణంగా జరిగితే ఏం జరుగుద్ది, ఆ వర్స్ట్కి ప్రిపేర్ అయ్యామో అప్పుడు భయం పోద్ది అనమాట. అసలు ఏమైద్ది, నాకేమైద్ది, మహా అయితే ఏంటి, ఏం జరుగుద్ది అని మనకు మనం ఆటో సజెషన్ ఇచ్చుకుని మనకు మనం ధైర్యం చెప్పుకుంటే కనుక భయం అనేది పక్కకెళ్ళిపోద్ది.